హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో మనం రాబోయే 48 గంటల్లో బే ఆఫ్ బెంగాల్లో డెవలప్ అవ్వబోతున్న సైక్లోన్ గురించి మాట్లాడుకుందాం. ఐఎండీ ప్రకారం మార్కెట్ లో ప్రెషర్ సిస్టమ్ ఇప్పుడే యాక్టివ్గా ఉందని తెలిసింది. అది సైక్లోన్ స్ట్రోమ్ గా మారొచ్చని ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు. ఈ తుఫాన్ నేమ్ కూడా రెడీ అయిందండి. సేనియర్ అని పెట్టడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, అండమాన్ నుంచి ఒడిశా వరకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన కరెంట్ సిచ్యువేషన్కి వస్తాయండి. ఫ్రెండ్స్, చూసితే ఇప్పటికి బే ఆఫ్ బెంగాల్లో ఒక స్ట్రాంగ్ లో ప్రెషర్ సిస్టమ్ ఫామ్ అయిపోయింది. ఇది స్ట్రైట్ ఆఫ్ మలాకా నుండి సౌత్ అండమాన్ సీ రీజియన్లో ఉంది. ఐఎండి అఫీషియల్ చెప్పిందండి ఏంటంటే ఈ సిస్టమ్ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో తిరిగి మళ్ళీ రాబోయే 24 గంటలు మరియు 48 గంటల్లో డిప్రెషన్ తర్వాత డీప్ డిప్రెషన్గా మారి తుఫాన్గా మారే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే చూసుకున్నట్టయితే రాబోయే నెక్స్ట్ 2 రోజుల్లో మనకి హెవీ రైన్స్ ఉండబోతున్నాయి. అలాగే చూసుకున్నట్టయితే ఈదురుగాలు ఎక్కువ ఉండబోతున్నాయి. సీ కూడా రఫ్గా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సైక్లోన్ ఫామ్ అయితే పేరు సేనియర్ అని రిజిస్టర్లో పెట్టడం జరిగింది. ఈ నేమ్ థాయిలాండ్ ఇచ్చిన లిస్ట్లో ఉందండి. చూసుకున్నట్టయితే దీని ఇంపాక్ట్ ఏరియాస్ ఎటైపు ఉన్నాయో చూసుకున్నట్టయితే మెయిన్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువ హై అలర్ట్ ఇచ్చారండి. ఎందుకంటే ఫస్ట్ ఇంపాక్ట్ అండమాన్ ఏరియాలోనే ఉంటుంది. ఆల్రెడీ మేఘాలన్నీ కమ్ముకుపోయాయి. ఐఎండి హెవీ టు వెరీ హెవీ రైన్స్ ఇష్యూ చేసింది. దీంట్లో ఈదురుగాలులు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. రాబోయే 48 గంటల్లో ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ కనపడుతుంది అంటున్నారండి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. చూసినట్టయితే తర్వాత మన తమిళనాడు, పాండిచేరి అండ్ కేరళలో భారీ వర్షాలు ఉండే సూచనలు కనపడుతున్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో నెక్స్ట్ రాబోయే 2-3 రోజుల్లో తుఫాన్ పెరగడం మరియు ఈదురుగాలు రావడం, భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు రావడం జరుగుతుంది. పర్టికులర్గా మన సౌత్ తమిళనాడు కోస్టల్ బెల్ట్స్లో వర్ష సూచన ఎక్కువగా కనబడుతుంది అంటున్నారు. అలాగే తుఫాన్ డైరెక్ట్గా హిట్ కాకపోయినా దీనివల్ల ఒక తేమ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఇక్కడ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే ఛాన్స్ కనపడుతుంది అంటున్నారని మీరు చూసుకున్నట్టయితే. అలాగే తర్వాత ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇటు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చే తుఫాన్ సూచనలు కనపడుతున్నాయి. అలాగే కోస్టల్ అండ్ రాయలసీమ వైపు ఎక్కువగా కనపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మనకి ఏపీలో ఈ మూమెంట్లో డైరెక్ట్ సైక్లోన్ ట్రెడ్ లేకపోయినా కొంచెం బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ పవర్ గెయిన్ చేస్తూ ఉండడం వల్ల కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో లైట్గా అంటే మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఎక్కువగా ఏ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ కోస్ట్ బెల్ట్లో ఎక్కువగా ఉండే ఛాన్స్ కనపడుతుంది అంటున్నారండి. అలాగే చూసుకున్నట్టయితే వైజాగ్ సైడ్లో మోస్ట్లీ మబ్బుగా కూరుకుని ఉంటుంది అంటున్నారు. అలాగే తేమగాలు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ అప్డేట్ మారొచ్చండి. ఇప్పుడు వచ్చిన అప్డేట్ అయితే ఇదే. అలాగే చూసుకున్నట్టయితే సముద్రంలో కూడా కొంచెం రఫ్గా ఉండబోతుందని చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే మేజర్ ఇంపాక్ట్ ఏం లేదండి, లేకపోయినా డ్రైగా క్లౌడీ వెదర్గా ఉండొచ్చు అంటున్నారు. కానీ 1-2 ప్లేసుల్లో మాత్రం కొంచెం మెరుపులు అలాంటివి రావచ్చే ఛాన్స్ ఉందంటున్నారు చూసుకున్నట్టయితే. అలాగే చూసుకున్నట్టయితే ఈ ఫిషర్ మ్యాన్కి అటు సైడ్ సముద్రం వైపు వెళ్ళకూడదని వార్నింగ్ ఇచ్చారండి మత్స్యకారులకి. ఎందుకంటే ఐఎండీ ఆల్రెడీ మత్స్యకారులకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిందండి. అండమాన్, సౌత్ బే ఆఫ్ బెంగాల్ అండ్ తమిళనాడు కోస్టల్కి నెక్స్ట్ రాబోయే 48 గంటల్లో సముద్రంకి వెళ్ళకూడదని ఇచ్చారండి. ఎందుకంటే ఈ టైంలో సముద్రం చాలా రఫ్గా ఉండబోతుంది, ఈదురుగాలు కూడా పెరిగే అవకాశం ఉన్నాయంటున్నారు. కాబట్టి మత్స్యకారులు బోట్ వేసుకొని వెళ్ళకూడదండి. దీనికి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. మనకి ఎలా ఉండబోతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు రాబోయే 48 గంటల్లో నెక్స్ట్ 2 డేస్లో సిచ్యువేషన్ ఫాస్ట్గా మారొచ్చండి. లో ప్రెషర్ సిస్టమ్ డిప్రెషన్గా మారకపోయినా తుఫాన్ ఫార్మేషన్ స్పీడ్ ఎక్కువే అవ్వచ్చు అంటున్నారు. ఎందుకంటే అండమాన్, తమిళనాడు, కేరళకి భారీ వర్షాలు కన్ఫర్మ్ అయిపోయాయి. మరి ఏపీలో చూసుకుంటేనే కొంచెం మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ కనపడుతున్నారు, మెయిన్లీ కోస్టల్ బెల్ట్లో. అలాగే ఐఎండీ నెక్స్ట్ బులియన్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఈ సిస్టమ్ పాత్ నార్త్కి షిఫ్ట్ అవుతుందా లేదా వెస్ట్ సైడే తమిళనాడుకి దగ్గరే వచ్చి షిఫ్ట్ అవుతుందా, రైన్ అటే వస్తుందా లేదా అనేది మనకు రాబోయే 48 గంటల్లో తెలుస్తుందండి. ఇంకా
రాలేదు ఇన్ఫర్మేషన్, దగ్గరకు వచ్చే కొద్దీ వస్తుందండి ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనకి దొరికిన లేటెస్ట్ 48 గంటల సైక్లోన్ అప్డేట్ అండి. చూసుకున్న సిచ్యువేషన్ ఫాస్ట్గా మారుతుంది. ఐఎండీ నుండి ఏదైనా అర్జెంట్ అలాంటి వచ్చినప్పుడు నేను మీకు వెంటనే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. స్టే సేఫ్ అండ్ స్టే ప్రిపేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.